ధరణి అంటేనే రైతులకు ఒక భయం, పీడకల అన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ధరణితో చాలా మంది రోడ్డున పడి ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. వ్యవస్థను పునరావృతం చేసి రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకే సీఎం రేవంత్ సర్కారు భూభారతి చట్టం తీసుకువచ్చిందన్నారు. విశిష్టమైన రెవెన్యూ వ్యవస్థను భూమి హక్కు రైతులకు కలిగించే విధంగా చేయడానికే భూభారతి చట్టం అని అంటున్న చైర్మన్ కోదండరెడ్డితో బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. ధరణిలో ఉన్నటువంటి సమస్యల్ని రూపుమాపేందుకు ముఖ్యంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర వ్యవసాయ కమిషన్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించబోతుంది. ఇవాళ మొట్టమొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గంలో పర్యటించింది. పొల్కంపల్లి విలేజ్లో ఒక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి గారు, వారితో మాట్లాడదాం. ధరణికి భూభారతికి ఉన్న తేడాని ప్రజలకు వివరిస్తున్నప్పుడు వాళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? చూడండి, ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ధరణి అంటేనే రైతులలో ఒక భయం, ఒక పీడకలది. ఆ ధరణి స్థానంలో ముఖ్యమంత్రి గారు చాలా ఆలోచన చేసి వ్యవస్థను పునరావృతం చేసి ఆనాడు ఏ విధంగానైతే రెవెన్యూ వ్యవస్థ బలోపేతంగా ఉండిందో అట్లా ఉండడానికి ఈ భూభారతి అనే వ్యవస్థ తీసుకురావాలి. అందులో ఏ కంపెనీకి అయితే అమెరికా కంపెనీకి అప్పచెప్పడం వల్ల లక్షల ఎకరాల భూమి హక్కు లేకుండా పోయింది, రోజున పడ్డారు, ఇబ్బందులు పడ్డారు. కొంతమంది అయితే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిని అన్నిటినీ అధిగమించడానికి ఎన్ఐసి అనే ఒక వ్యవస్థను తీసుకొచ్చిండ్రు. ఆర్ఓఆర్ చట్టం కూడా తీసుకొచ్చిండ్రు. ఆర్ఓఆర్ చట్టం నాకు తెలిసి ఇంత లోతుగా ఆలోచన చేసి శాసనసభలో పెట్టి ప్రజల ముందు పెట్టి ఎవరైతే బాగా అనుభవజ్ఞులు రెవెన్యూ ఆఫీసర్లు వాళ్ళతో కూడా సూచనలు తీసుకున్న తర్వాత ఆర్ఓఆర్ 2025 చట్టం ఇది రాబోయే 100 సంవత్సరాల కొరకు ఇది దిక్సూచిగా ఉంటుంది. ఈ నిర్ణయం పెద్ద సంస్కరణ. నేను అక్కడ కూడా మనవి చేసిన, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడెప్పుడు అధికారానికి వస్తే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ భూమి విషయంలో అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చింది. ఆ సంస్కరణలో భాగంగానే ఇది మళ్ళీ పూర్వం నిజాం కాలము, పట్వారీ వ్యవస్థ ఇవన్నీ మనం చూసినాం. మళ్ళీ ఒక విశిష్టమైన రెవెన్యూ వ్యవస్థను భూమి హక్కు రైతు కలిగించే విధంగా చేయడానికే ఈ ఆర్ఓఆర్ చట్టం కానీ ఎన్ఐసిని ఏర్పాటు చేయడం కానీ భూభారతి చట్టం కానీ 18 రాష్ట్రాలను ఫాలో కావడం, దీంతో పాటు దాదాపు 20 సార్లు అమెండ్మెంట్ చేయడం, దీని వెనుక కృషి అంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలను సాధించడం చేసిన కృషి గురించి అంటే దీంట్లో మేము తొందరపడలే. ఎందుకంటే మీరు రైట్ క్వశ్చన్ వేసిండ్రు. మేమేదో పాత చట్టాలు చూసి దాంట్లో అమెండ్మెంట్ చేయాలనుకోలే. ఎక్కడెక్కడైతే రెవెన్యూ చట్టాలు బాగా పనిచేస్తున్నాయో, రైతులకు ఉపయోగపడుతున్నాయో, అంతేకాదు పక్కనున్న కర్ణాటక రాష్ట్రం కూడా వెళ్ళి మేము అక్కడ రిజిస్ట్రేషన్ ఎట్లా అవుతా ఉంది, మొటేషన్ ఎట్లా అవుతా ఉంది, ఇవన్నీ కూడా అధ్యయనం చేసిన తర్వాతనే ఈ ఆర్ఓఆర్ చట్టాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఇది చరిత్రలో నిలబడుతుంది. ఇది నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ ఎప్పటి కూడా మా ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో జరిగిన తప్పులు జరగొద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడొద్దు అనేదానికే ఈ చట్టం శాసనసభలో పెట్టినప్పుడు కూడా ఒట్టిగా ఏదో మేము పెట్టి ఊరుకోలే. గతంలో అయితే ఏదైనా చట్టం తీసుకొస్తే గంటలలో పాస్ అయిపోయేది. అట్లా దినమంతా చర్చ జరిగింది. తర్వాత బయట కూడా చర్చలు జరిగినాయి. కలెక్టర్ ఆఫీసులలో సెమినార్లు పెట్టిండ్రు. ఫైనల్గా మనుషులకు ఆధారు, భూమికి భూదారు, దీని గురించి ప్రతిపక్షాలని కొంత నెగిటివ్ మాట్లాడి దానివల్ల సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయంటారు. దాని గురించి ఏం చెప్తారు? అది నిజంగా అనుభవం లేని మాట. ఏదైనా ఒక మంచి జరిగితే విమర్శించాలనేది తప్పిస్తే, భూధారం అనేది మనిషికి ఆధార్ కార్డు ఎట్లుంటుందో, ఎక్కడికి పోయినా ఆధార్ కార్డు ఉందా అని అడుగుతారు. అదేవిధంగా అదే కోవలో భూధార్ కార్డు కనుక ఉంటే అన్ని విధాలా అతనికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా కేవీఎన్ రెడ్డికి 10 ఎకరాలు ఉంది. ఆ 10 ఎకరాల సరిహద్దులు కూడా తీసి ఆ మ్యాప్ పెట్టిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది. అంత పగడ్బందీగా పోతున్నాం మేము. సో మొత్తానికి ఈ భూభారతి చట్టం అనేది ఒక చారిత్రాత్మక నిర్ణయం అని చెప్తున్నారు. దీనివల్ల ధరణిలో వచ్చినటువంటి సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం అనేది భూభారతి చట్టం చూపిస్తోంది. దీన్ని ప్రజలకు, రైతులకు ముఖ్యంగా అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయత్నం అయితే జరుగుతుంది. పైలట్ మండలాల్లో పూర్తి స్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తూ ధరణిలో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ కూడా భూభారతి ద్వారా పరిష్కరిస్తామని చెప్పి వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యులు అట్లాగే చైర్మన్ అందరూ కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.